హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి. పొద్దున 4 గంటల లాగౌట్ అయితే తీసుకొచ్చిన. ఇంటికి వచ్చి అంటే 4 గంటలే 5:30 అయింది డ్రాప్ అయిపోయే వరకు. ఇంటికి వచ్చి డ్రాప్ చేసిన, స్నానం చేసి పడుకొని ఇప్పుడే లేచిన. 10:30, 11 అవుతుంది స్టార్ట్ చేద్దామని. ఈరోజు అయితే టెలిగ్రామ్ బుకింగ్స్ లేవు, అంటే లాగిన్ లేవు, లాగౌట్ లేవు. ఈరోజు ఓలా ఊబర్ నడపను ఎట్లాగో, కానీ ఓలా ర్యాపిడో అది కూడా 20 రూపీస్ కిలోమీటర్ వస్తేనే నడుపుతా, లేకపోతే నడపను. ఇప్పుడే ఒక బుకింగ్ అయితే వచ్చింది. 12 కిలోమీటర్లకు మనకు 300 ఇస్తాను చూపించిండు ఓలాలా. బషీర్బాగ్ అంట డ్రాపు. పోదాం ఇంకా. చూడండి, ఓలాలా శైలజ మేడం అంట. పికప్ కూడా దగ్గరనే ఇచ్చాడు. 800 మీటర్స్. పోదాం. నాకైతే ఈ బుకింగ్లో క్యాష్ కలెక్టెడ్ 349 వచ్చింది. మనకు వచ్చేసి 298 ఇస్తాను. 293. ఓలాలో ఒక బుకింగ్ అయితే అయిపోయింది, కొట్టేసిన. ఇక్కడ తార్నాక కూడా కాదు, ఇది ఓయి క్యాంపస్ నుంచి ఎవరికి లాగిన్ పెట్టిరు టెలిగ్రామ్ అమ్మ గ్రూప్లో. తీసుకున్నా. దీని అమౌంట్ 850 రూపీస్. వాయిస్ కూడా పెట్టేసిన. పికప్ 12:30కు ఉంది. 12:10 వెళ్ళిపోవాలి. 4 కిలోమీటర్లు ఉంది పికప్. ఇది పికప్ ఎట్లా ఇస్తారంటే కస్టమర్స్ ఎంప్లాయీస్ నెంబర్ ఇస్తారు మనకు. వాళ్ళు లొకేషన్ వాట్సాప్లో మనకు పంపిస్తారు. వాళ్ళ లొకేషన్ల దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొని వేవ్ రాక్ తీసుకోవాలి. నానక్రామ్ కూడా డ్రాప్ చేస్తే 850 రూపీస్, కానీ అమౌంట్ నైట్ వస్తుంది అట్లా. ఓకే, ఇంకా పోదాం. వాయిస్ పెట్టినా ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చింది అమ్మ క్యాబ్లో. చూడండి, 2:15 లాగిన్. ఇది ఓయి క్యాంపస్ నుంచి నానక్రామ్ కూడా నేను ఫస్ట్ బుకింగ్ ఓయి బాలాజీ నగర్ డ్రాప్ అయిపోయింది. ఇది ఓయి క్యాంపస్ నేను తీసుకున్నట్టు వాయిస్. ఇది ప్రూఫ్ కోసం, ఎందుకంటే వాయిస్ పెట్టాలి ఖచ్చితంగా. ఓలా ఆన్లోనే ఉన్నట్టుంది, మర్చిపోయాం, బంద్ చేయాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. వీడియో లాగిన్ అయితే అయిపోయింది. వేవ్రా దగ్గర ఉన్నా. అయితే ఇంకొకటి రుద్ర వాట్సాప్ గ్రూప్ రుద్ర అని ఉంది ఒకటి, లాజిస్టిక్స్ అని. ఈ గ్రూపుల నుంచి ఒకటి ఇప్పుడు 3 గంటలకు బడంగపేట డ్రాప్ లాగౌట్. ఇది బడంగపేట డ్రాప్ చేయాలి. 800 రూపాయలు ఇస్తారు. లాగౌట్ అయితే తీసుకున్నట్టు నేను వాయిస్ పెట్టచ్చు, మెసేజ్ కూడా పెట్టచ్చు. ఇది వాట్సాప్ గ్రూప్ కాబట్టి పెట్టేసిన. 2:30 అవుతుంది. కొంచెం అన్నం తిని 3 గంటలకు పికప్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఒకసారి చూపిస్తా, మీరు కూడా చూడండి. ఎందుకంటే నేను ఓలా ఊబర్ని నమ్ముకోను, ఎందుకంటే దాన్ని నమ్ముకుంటే ఎక్కువ, ఎందుకంటే రేట్లు కరెక్ట్ లేవు కాబట్టి నమ్ముకుంటలేను, లేకపోతే అదే నడిపేటోని. ఇప్పుడు ఏంటంటే మనకు రేటు తక్కువ ఇస్తున్నందుకే నేను టెలిగ్రామ్ వాట్సాప్ బుకింగ్స్ నడుపుతున్నా, లేకపోతే అది నడపబోతుంది మనకు. అంతే, ఈ ఓలా ఊబర్ ఏంటంటే ఒకసారి టైం బాగుంటుంది, ఒకసారి మంచిగా ఉంటుంది. మనకు ఒకసారి రేట్ ఇస్తాడు, ఒకసారి రేట్ ఇవ్వడు. వాళ్ళ ఇష్టమే ఇష్టం, వాళ్ళ ఇష్టమే ఇష్టం. ఏం చేస్తాం అట్లా. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఓలా ఊబర్ నడిపేటోళ్ళు ఉన్నారో, మినిమం 20 రూపీస్ కిలోమీటర్ ఉన్న బుకింగే యాక్సెప్ట్ చేయండి అన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు తక్కువ అంటే 18, 19 ఉన్నా ఏం కాదు, కానీ 15, 12, 13 బుకింగ్స్ యాక్సెప్ట్ చేస్తే మనకు అదే రేట్ ఇస్తాడు. మనకు అది వర్కౌట్ కాదు అసలు. మీరేమో తెలియక చాలా మంది 13, 12 రూపీస్ పోతుర్రు, కానీ మీకు అర్థమవుతలేదు. చాలా అసలు లాస్ అది. మినిమం 20 రూపీస్, 19 రూపీస్ అని ఉండాలి, లేకపోతే మనం లాస్. అది గుర్తుపెట్టుకోండి. తక్కువ రేటు ఉన్న బుకింగ్లు వదిలేసేయండి, ఎక్కువ రేటు ఉన్నాయి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా రేటు పెంచుతాడు. ఇంకొకటి, నేను ఒక్కరిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటే నడవదు అది. ప్రతి ఒక్క డ్రైవర్ అదే పని చేయాలి. అప్పుడు ఆ బుకింగ్ రేటు పెరుగుతుంటుంది. ఓకేనా, అర్థం చేసుకోండి. చాలామంది తక్కువ రేట్లకు తీసుకోకండి. మినిమం 20 రూపీస్, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, బుకింగ్ అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. నేను తీసుకున్నది క్లోజ్ అని పెట్టి. చూడండి, రుద్ర లాజిస్టిక్ అంట ఈ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్ ఇది మనది. దీనిలో కూడా బుకింగ్స్ వస్తాయి.
అనిల్ కేశీ రెడ్డి అని పెట్టిండు 3 లాగౌట్ బడంపేటు. ఇది నేను తీసుకున్నట్టు బుకింగ్ క్లోజ్ అమౌంట్ 800 అని నేను మెసేజ్ చేసిన అనమాట, వాయిస్ పెట్టలేదు. ఓకేనా, 3 గంటలకు పోవాలి, అంతవరకు మనం అన్నం తిందాం. మనకైతే 3 లాగౌట్ అయిపోయింది, 5 గంటలకు డ్రాప్ అయింది. మళ్ళా ఒకటి టెలిగ్రామ్లోనే ఒక బుకింగ్ వచ్చింది, అల్మాజ్గూడ నుంచి హైటెక్ సిటీ. ఇది కూడా 800 ఇస్తారు. తీసుకున్నా, వాయిస్ కూడా పెట్టేసినాక పికప్కి అయితే పోతున్నా. 4 ఉన్నారు, 4 ఎంప్లాయీని 4 ఎక్కించుకొని పోవాలి. ఇప్పుడు ఇది చాలా రిస్క్, అంటే 4 అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. ఎప్పుడు 2 ఒక్కరే ఉంటారు, కానీ ఈ బుకింగ్ 4. అల్మాజ్గూడ దిల్షు పోయేదారిలో నేను 4 ఎక్కించుకుంటూ పోతూనే ఉండాలి. ఇంకా హైటెక్ సిటీ డ్రాప్ తీసుకోవాలి, 800 ఇస్తారు. సరే పోదాం, ఏం చేస్తాం. అక్కడికి పోయినాక ఆ నుంచి ఒక లాగౌట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది మనం. ఇంకొకటి మీ డౌట్ ఉండొచ్చు, ఈ బుకింగ్లు తీసుకుంటారు వాళ్ళ లొకేషన్కి ఎట్లా పోతారు అంటే, ఎట్లా అంటే ఇప్పుడు 4 ఉన్నారు కదా అన్న, వాళ్ళు బుకింగ్ ఇచ్చిన ఆయన నెంబర్లు పంపిస్తారు, ఎంప్లాయీ నెంబర్స్ పంపిస్తే మనం ఒక్కొక్కరికి ఫోన్ చేసి, వాట్సాప్ నెంబర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళను కరెంట్ లొకేషన్ పెట్టమని చెప్పాలి. ఒక్కొక్కరు లొకేషన్ తీసుకొని మ్యాప్ చూసుకొని వెళ్ళిపోయి తీసుకొని ఎక్కించుకొని పోతూనే ఉండాలి. అంతే సింపుల్ ఇది. ఓలా ఊబర్ కంటే ఇదే సింపుల్. ఇంకా అంటే మ్యాప్ విషయంలో సింపుల్ అనమాట. అట్లా వేరేది ఏం లేదు. బుకింగ్ వాళ్ళ దగ్గరికి పోవాలి, ఎక్కించుకోవాలి, మళ్ళీ ఇంకో లొకేషన్ చూసుకోవాలి, ఎక్కించుకొని పోతూనే ఉండాలి బండ్ల. అంతే, వేరేది ఏం లేదు, సింపుల్ ఇది. సరే పోదాం. ఇంకా 8 లాగిను 5:45కి పికప్. అందుకే పోతున్నాడు వరకు 4 కిలోమీటర్లు ఉంది పికప్. పోతున్నాయి ఇంకా అందుకే. చూడండి అన్న, దీంట్లో పెట్టారు సపోర్ట్ ఐటీ గ్రూప్ అని, టెలిగ్రామ్ గ్రూప్. ఇది కూడా అల్మాజ్గూడ అని ఉంది కదా, ఈ అల్మాజ్గూడ నేనే పికప్ తీసుకున్నది. అల్మాజ్గూడ వాయిస్ కూడా నేను ర్యాపిడో ఆన్లోనే ఉంది, కానీ బుకింగ్ వస్తుంది. బుకింగ్ నేను తీసుకున్నట్టు వాయిస్, అది గ్రీన్ కలర్ది నా వాయిస్ అనమాట. తీసుకొని వాయిస్ పెట్టాలి, లేకపోతే డబ్బులు ఇయ్యరు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. మన 8 లాగిన్ అయితే అయిపోయింది. అల్మాజ్గూడ నుంచి హైటెక్ సిటీ తీసుకొచ్చిన. అక్కడ వెయిట్ చేసి ఓలా ఊబర్ ఏ బుకింగ్లు కరెక్ట్ వస్తలేవు. ఇంకొకటి వస్తలేవు, మెయిన్ బుకింగ్లు వస్తలేవు అని చెప్పేసి ఖాళీగా అయితే ఇంటికి వచ్చేసిన. 22 కిలోమీటర్స్ ఇంటికి అయితే ఖాళీగా వచ్చేసిన. ఈరోజు బిజినెస్ ఎంత అయిందో పొద్దున 4 గంటల లాగౌట్ నుంచి మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. ఓలా ఒక్క బుకింగ్ కొట్టిన అంతే, టెలిగ్రామ్లోనే అయినాయి మొత్తం. చూద్దాం ఎంత బిజినెస్ అయిందో చూద్దాం, ఎంత గ్యాస్ అయిపోయింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూద్దాం. టెలిగ్రామ్లో ఎంత అయిందో చూద్దాం. ఏంది సపోర్ట్ ఐటీలా తీసుకొచ్చిన కదా అల్మాజ్గూడ. ఇది నేను తీసుకొచ్చిన, ఇది మొత్తం లెక్కేద్దాం. పొద్దున 4 లాగౌట్, ఇది 800 ప్లస్ తర్వాత 2:15 లాగిన్ 800, అది కూడా. తర్వాత మళ్ళీ 3 లాగౌట్కు మళ్ళీ ఒక 800, మళ్ళా ప్లస్ 8 లాగిన్ కాబట్టి 800, 3200 ప్లస్ 300 ఓలాలో అయింది. ఓలాలో 300 రూపాయలు అయింది అంతే. మొత్తం 3500. దీంట్లో మైనస్ 1000 రూపీస్ గ్యాస్ తీసేయాలి. ఈరోజు 2500 మిగిలినాయి. రీడింగ్ చూద్దాం. రీడింగ్ వచ్చేసి 216 తిరిగింది, 10 అవుతుంది టైము. గ్యాస్ మొత్తం టోటల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిరు కదా, బిజినెస్ ఎంత అయిందని మొత్తం చూపించిన మీకు. ఈరోజు అయితే పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు 2500 మిగిలినాయి. ఈరోజు కొంచెం లాగిన్లు లాగౌట్లు తక్కువనే. ఇంకొకటి ఓలా ఊబర్లో కూడా రేట్ రాలేదు. ఇంకొకటి పొద్దున 4 లాగౌట్ తీసుకొచ్చిన, మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకు స్టార్ట్ అయింది. పొద్దున లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఈరోజు లేదు. ఇంతే, 2500 మిగిలినాయి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.